హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం లక్ష్మీ కాసు బ్యాంగిల్ డిజైన్ చూద్దామండి. ఈ విధంగా దానికోసం 2 కట్ బ్యాంగిల్ తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం 4 సైడ్స్ అనేది ఈక్వల్గా మార్క్ చేసుకొని దానికి ఈ విధంగా మధ్యలో 4 mm రౌండ్ కుందన్ని గోల్డ్ కలర్ కుందన్ని స్టిచ్ చేసుకొని చుట్టూ 4 సైడ్స్ అయితే క్రౌన్ షేప్ కుందన్స్ అంటించానండి. ఆ క్రౌన్ ఈ మధ్యలో అనేది గోల్డ్ కలర్దండి, 4 mm రౌండ్. ఈ క్రౌన్ షేప్ అనేది సైజెస్ ఉండవండి, ఓన్లీ సింగిల్ సైజ్ క్రౌన్ షేప్ అండి. గోల్డ్ అండ్ వైట్ గ్లాసీలో అవైలబుల్గా ఉంటాయి మనకి. నేనైతే వైట్ కలర్ గ్లాసీ కుందన్స్ క్రౌన్ షేప్ తీసుకున్నానండి. ఈ విధంగా 4 సైడ్స్ అయితే ఈక్వల్గా అప్లై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో రౌండ్ కుందన్, అలాగే చుట్టూ క్రౌన్ షేప్ కుందన్స్ ఈక్వల్గా అప్లై చేసుకున్నాను. గ్లో అప్లై చేసి స్టిచ్ చేసుకున్నానండి. తర్వాత కాసు తీసుకోవాలండి. కాసు బ్యాంగిల్స్ కోసం ఆ విధంగా పైన అయితే దానికి ఇలా ఉంటుందండి, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ అనేది గ్లూ అప్లై చేసుకొని, ఫ్యాబ్రిక్ గ్లూనే వాడానండి. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ తర్వాత ఇలా స్టిచ్ చేసుకొని కాసులన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఈవెన్ ఒకటే సైజులో ఒకటే ఆర్డర్లో స్టిచ్ చేసుకోవాలండి కాసులు అనేది. అది పైకి అమ్మవారి రూప్ అనేది పైకి ఉండే విధంగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. గ్లూ అనేది డ్రై అవ్వకముందే మనం ఇలా గ్లూ అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనిపిస్తుంది అనమాట. అలా నేను చూపించినట్టు ఇలా 4 గ్యాప్స్లో అనేది గ్లూ అప్లై చేసుకొని కాసులను అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూపించినట్టుగా ఈ విధంగా 4 సైడ్స్. నాకైతే 4 బ్యాంగిల్స్ చేశానండి. 4 బ్యాంగిల్స్కి నాకు 10 grams ఆఫ్ కాసులు సరిపోయాయండి. మనకి ఇందులో పెద్ద సైజ్ కాసులు అనేది కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ నేను చిన్న సైజ్ కాసులు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాసులు అంటించిన తర్వాత మధ్యలో మనకు గ్యాప్ అనేది కనిపిస్తుంటుంది. ఆ గ్యాప్ కోసం ఫిల్ చేసుకోవడం కోసం ఇలా స్మాల్ సైజు రౌండ్ షేప్ క్లాసిక్ కుందన్స్ అనేది స్టిచ్ చేశానండి. అప్పుడు మనకి ఏంటంటే గ్యాప్స్ లేకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్యాంగిల్స్ని మనం సింగిల్గా అయినా లేతే సైడ్ బ్యాంగిల్స్గా అయినా ఏ విధంగా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని గమ్ అనేది నీట్గా డ్రై అయిన తర్వాత అప్పుడు కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. బ్యాంగిల్ అయితే ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.